హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనందు బ్లాగ్స్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇక ఈరోజు అయితే మీకు నేను ఒకటి చూపిద్దామనేసి అనుకుంటున్నాను అనమాట. ఇది నా ఫంక్షన్ ఆల్బమ్ అనమాట. ఇక చూసారా అప్పుడైతే ఎట్లా ఉన్నానో. ఇక ఇప్పుడైతే ఇదంతా ఓపెన్ చేసి చూపిస్తాను ఎట్లా ఉంటుందో. ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే అసలు పెట్టొద్దండి. మా అమ్మ వాళ్ళు కూడా స్టూడియోకి వెళ్ళి దిగారనమాట. ఇక మంచిగా ఎడిట్ చేసి ఆయన కూడా ఇందులో పెట్టారు. అంటే ఫంక్షన్ అప్పుడు మా అమ్మ వాళ్ళు సరిగ్గా దిగలేదన్నమాట. అందుకని స్టూడియోలో పిలిచి అన్నమ్మ మంచి చీర కట్టుకొని దిగండి అమ్మ, అసలు మీరు బాగాలేదా అంటే ఇక అప్పుడు ఇద్దరు అమ్మ నాన్న వెళ్ళి దిగారనమాట. వాళ్ళవి నాయి అని చాలామంది ఉన్నాయి. ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి, తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా. ఇక ఫస్టే ఇలా ఉంటుందన్నమాట. ఈ గీతలు ఏంటంటే మా పిల్లలో ఎవరో గీసేసినట్టున్నారు. చూడండి ఎట్లా అయిపోయిందో. ఖచ్చితంగా వీళ్ళు చూడండి మొహం మీదే గీశారు. ఏంటో ఇక ఎవరినేమంటాం అనేసి ఇంక మెదలకుండా ఉన్నాము. ఇక ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి పేరు గుంజిన వారి పుష్పాలంకరణం వేడుక జీ నందిని. ఇది స్టార్టింగ్ అనమాట. ఇక అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి నేను బొద్దుగానే ఉన్నాను. ఇది మా మేనమామ మా అక్క అనమాట. ఇక మా మేనమామకి మా సొంత అక్కనే ఇచ్చి చేశారు. ఇక మేనమామ ఫస్ట్ బట్టలు అయితే పెట్టాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళతోనే స్టార్ట్ చేశారనమాట. ఇక ఈ లంగామోని అయితే మా నాన్న సెలెక్ట్ చేశారంట. ఎట్లుందో కామెంట్ చేయండి. నాకు ఈ రెండు ఫోటోలు అంటే చాలా ఇష్టం. ఇక్కడ స్మైల్ బాగుంది కదా, భలే పెట్టారు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే మా ఫ్యామిలీ ఫోటో అనమాట. ఇక అప్పుడు అందరం సన్నగానే ఉన్నాం. ఇప్పుడు కొంచెం లావ్ అయ్యాంలేండి. ఇక నా పెళ్ళి అయ్యాక అన్నయ్య పెళ్ళి అయ్యాక ఒక గ్రూప్ ఫ్యామిలీ ఫోటో దిగలేదు, అసలు దిగాలి. ఇక్కడ నన్ను ఒక్కదాన్ని ముగ్గురుగా క్రియేట్ చేశారు. చూడండి ఎలా బాగుందో, ఫ్లవర్స్తో ఇక్కడ బెలూన్స్తో చాలా బాగుంది కదా. ఇక్కడ కూడా గీసేశారు పెన్నుతో. పిల్లలు ఏందో అక్కడ గీయొచ్చుగా, అక్కడ గీయకుండా ఖచ్చితంగా నా మొహం మీదే గీశారు. ఇక్కడ మేనమామ బట్టలు పెట్టారు కదా నాకు. మళ్ళీ మా మేనమామ వాళ్ళకి అమ్మ వాళ్ళు అయితే బట్టలు పెడుతున్నారనమాట ఇక్కడ ఈ ఫోటోలో. మళ్ళీ వాళ్ళు కూడా అమ్మ నాన్నలకి బట్టలు అయితే పెడుతున్నారు. ఇక ఇట్లా పెట్టుకుంటా పోవడమే. ఇక వీళ్ళైతే చూసారు కదా, వీళ్ళు నా ఫ్రెండ్స్ అనమాట, చిన్నప్పుడు ఫ్రెండ్స్. వాళ్ళైతే గాజు బాక్స్ ఉంటుంది కదా, అది గిఫ్ట్గా ఇచ్చారు. ఇక ఈవిడైతే మా పిన్ అనమాట. ఇక మల్కారం ఊరు నుంచి వచ్చారు నా కోసం. ఒక జత బట్టలు అయితే పెట్టారనమాట నా ఫంక్షన్ అప్పుడు. ఇక్కడైతే శారీ కట్టారు. ఇక బయట అలా ఎదరికేసి నన్ను ఆ రోజు రెడీ చేసింది మొత్తం మా పిన్నేనమాట. ఇక ఈవిడైతే మా పెద్దక్క, పెద్ద బావ. ఇక వీళ్ళైతే మా అమ్మమ్మ మా తాతయ్య అన్నమాట. మా నాన్న వాళ్ళ రెండో అన్నయ్య. ఇక వీళ్ళైతే మా మేనమావులు అన్నమాట. మా అమ్మ వాళ్ళ అన్నయ్యను వదిన. వీళ్ళేమో మా అమ్మ వాళ్ళ తరపు వాళ్ళే. ఇంకా స్టూడియోలోకి వెళ్ళి దిగారని చెప్పాను కదా. ఇక చూసారా ఎంత మంచిగా దిగారు. అప్పుడు ఫంక్షన్ ఊళ్ళో మంచిగా దిగలేకపోయారు. చాలా మంచిగా ఎడిట్ చేసి పెట్టారు వాళ్ళైతే, స్టూడియో వాళ్ళైతే. ఇక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాన్న తరపు వాళ్ళే. పెద్దమ్మ పెద్దనాన్నలు అన్న వదిన వీళ్ళందరూ. ఇక వీళ్ళైతే మా పిన్ని తరపు వాళ్ళు అనమాట. ఇక వీళ్ళైతే అమ్మ తరపు వాళ్ళు. ఇక వీళ్ళు కూడా నాన్న తరపు వాళ్ళేనమాట. ఇంకా ఈ ఫోటోలో అందరూ నాన్న తరపు వాళ్ళే. అన్నయ్యలు
అందరూ ఈవిడ మా మేనత్త అనమాట. మా మేనత్త, మా మావయ్య. ఇక్కడ చూసారా నా పెద్ద ఫోటో, ఇక 2 పేజీలకి సరిపడా ఇక నా ఫోటోనే ఉంటుంది. ఈ ఫోటో కూడా చాలా బాగుంటుంది. ఇక ఈ ఫోటోలో పైన 2 ముస్లింలు ఉన్నారు కదా. ఇక ఫస్ట్ ఏమో బ్లాక్ శారీ కట్టుకునేది మా అమ్మమ్మ అనమాట. ఇక ఈ టైప్ ఉంది కదా మా నాన్న వాళ్ళ సొంత మేనత్త అనమాట. ఇక వీళ్ళిద్దరు కింద ఉన్న వాళ్ళు కూడా ఇక నాకు మేనత్తలే అవుతారు. ఇక చూసారు కదా, ఇక ఇదనమాట. ఇక పైన చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇక మా వాళ్ళు మొత్తం మా పిన్ని వాళ్ళ కొడుకులు కూతుర్లే. ఇక చిన్నగా ఉన్నారు. ఇప్పుడైతే చాలా పెద్ద అయిపోయారులేండి. ఇక మేమైతే 7 అక్క చెల్లెళ్ళం అనమాట. ఇది ఫోటో అయితే ఫంక్షన్ అప్పుడైతే దిగాము. ఇక అమ్మ వాళ్ళు అయితే ఇక 5 అక్క చెల్లెళ్ళు కాబట్టి ఇక వరుసగా అప్పుడు చూడండి ఎలా దిగారు. ఇక అమ్మ వాళ్ళు కూడా 7 తోటికోడళ్ళు అనమాట. ఇక వాళ్ళు కూడా ఫోటో అయితే దిగారు. ఇక ఇక్కడైతే స్మైల్ ఉంది కదా, చాలా బాగుంది కదా నా ఫోటో అయితే. అక్కడ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం. ఇక మా నానమ్మ అనమాట ఈమె. ఇక మా పిన్ని వాళ్ళ కూతురు, మా అక్క వాళ్ళ కొడుకు అనమాట. ఇక ఇక్కడైతే మా చెల్లి అయితే నాకన్నా హైట్ ఉంది. ఇక ఇక్కడైతే మళ్ళీ అమ్మ నాన్నల ఫోటో అనమాట. ఇక నాకైతే ఎక్కువగా నా ఫొటోస్ కన్నా అమ్మ నాన్న ఫోటోయే బాగా నచ్చినాయి. చాలా మంచిగా తీశారు వాళ్ళు అయితే, బాగున్నాయి కదా. ఇక ఇక్కడైతే అమ్మ నాన్న, ఇక అన్నయ్య అయితే ఇక ఏదో పనిలో ఉన్నట్టున్నాడు. ఇక మేము ముగ్గురే దిగాము. వీళ్ళు చూడండి పిల్లలు నా ఫోటో మీదే మళ్ళీ గీశారు. ఇక ఈ ఫోటోలు నా కూతురు ఎప్పుడన్నా చూసిందంటే, అమ్మో నువ్వు అట్లా లిప్స్టిక్ వేసుకున్నావా, ఈ దండలు పెట్టుకున్నావా, అన్ని గాజులు వేసుకున్నావా, ఎంత మంచిగా రెడీ అయినావు అనేసి అంటది అనమాట. ఇక ఏం చేస్తాం, నీకు కొనిస్తాలే అనేసి నేను అంటా ఉండేదాన్ని. ఇక మా నాన్న వాళ్ళు 4 సడుగుల్లో అయితే దిగారనమాట. ఇక మళ్ళీ మేము అక్క చెల్లెలు ఒకసారి మళ్ళీ ఫోటో దిగాము కింద. ఇక ఇక్కడైతే నా ఫోటోలే ఉన్నాయి మళ్ళీ బ్లాక్ అండ్ వైట్గా. ఇక్కడైతే నానమ్మ ఫోటో అనమాట. ఇక మళ్ళీ పెద్దగా పెట్టారు. ఇక్కడైతే ఫోన్ మాట్లాడుతున్నట్టు మరి. ఇక ఇటైతే చూసారు కదా, నేను శారీలో ఉన్నప్పుడు మళ్ళీ ఒక ఫ్యామిలీ ఫోటో అయితే తీశారు. ఫస్ట్లో కూడా ఉందనుకుంటా ఫ్యామిలీ ఫోటో, మళ్ళీ ఇక్కడైతే తీశారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా అన్నయ్యదను నాదనమాట. ఇక మా అన్నయ్య నేను చూడండి ఎలా ఉన్నాము. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. బాయ్.